భవిష్యత్తు టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ, క్వాంటం రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజలకు మరింత వేగంగా, సులభంగా పౌరసేవలు అందించడానికి ఏపీ ప్రభుత్వం 7 దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్, ఐబీఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, భారత్ జెన్, నెక్స్ట్ జెన్, ఐబీఎం, క్యాలిబో ఏఐ, వైజర్, ఐఐటి మద్రాసులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో రాష్ట్రంలోని 1,00,000 మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎంతో ఒప్పందం చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఐటీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఒప్పందం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్ను ఆ సంస్థ ఏపీలో ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్, 5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేందుకు భారత్ జెన్, నెక్స్ట్ జెన్, ఐబీఎంలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 50 ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని విస్తరించేలా ఏఐ అకాడమీ, ఏఐ శాండ్బాక్స్ ఏర్పాటు చేసేందుకు క్యాలిబో ఏఐ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం వైజర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది, 2027 నాటికి 6 లక్షల మంది ఏఐ క్వాంటం అభ్యాసకులను సిద్ధం చేస్తారు. ఏఐ ట్యూటర్ కోసం ఐఐటి మద్రాస్తో ఎంఓయూ చేసుకుంది.